క్లారిటీ ఉండదండి కొన్నిసార్లు. అందుకే భగవంతుడు ఇక్కడ అంటున్నాడు అనుకంప. భగవంతుడి యొక్క కృపతో జయిస్తాడటండి. భగవంతుడు కృపను అందజేయించి మనల్ని ఎంపవర్ చేస్తాడట. ఎంపవర్మెంట్ ఇస్తాడటండి భగవంతుడు. ఎలా? అజ్ఞానాన్ని నాశనం చేసి, మన హృదయంలో ఉండే అజ్ఞానాన్ని తీసేసి మనల్ని ముందుకు తీసుకెళ్తాడట. భగవంతుడు ఎంపవర్ చేస్తాడట. మనకు కానీ ఆ ఎంపవర్మెంట్ కావాలి అని అనుకుంటే, జీవితంలో సాధించాలి అని అనుకుంటే, భగవంతుడు ఎక్కడో లేడండి, ఎక్కడో ఉన్నాడు భగవంతుడు. కాదండి, నీతోటి ఉన్నానయ్యా, నీ హృదయంలో ఉన్నానయ్యా, నీ పక్కన ఉన్నానయ్యా. మా భుజం పైన ఒక చెయ్యి వేసి ఉన్నాడటండి భగవంతుడు. మనం జస్ట్ దాన్ని గుర్తించాలంతే. కొన్నిసార్లు ఏమైపోతుందో తెలుసా అండి, మనం ఏదో బిజీగా చేస్తుంటే మనల్ని పిలుస్తుంటారు కానీ మనం పలకం. మనల్ని వచ్చి ఇలా తట్టుతున్నా సరే మనం పలకం అన్నమాట. ఎంత బిజీగా ఏదో ఒక పని చేస్తుంటాం. మనము మన జీవితంలో అంత బిజీ అయిపోయాం. భగవంతుడు పిలుస్తున్నా సరే మనం చూడలేకపోతున్నామండి. భగవంతుడు చెయ్యేసినదనే దాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నామండి. భగవంతుడు హృదయంలోంచి చెప్తున్నా సరే మనం గుర్తించట్లేదండి. కానీ ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, అంధకారాన్ని నేను తీసేస్తాను, నేను ఎంపవర్మెంట్ని ఇస్తాను. ఇది చాలా ముఖ్యమండి. చాలామంది ఏమనుకుంటారో తెలుసా అండి, ఆధ్యాత్మిక భావన, భక్తి భావన, భక్తి చేస్తే, దేవుడిని నమ్ముకుంటే జీవితం మొత్తం ఈజీ అయిపోతుంది, జీవితంలో ఏ కష్టాలు ఉండవు. భక్తి డస్ నాట్ మేక్ లైఫ్ ఈజీ, భక్తి మేక్స్ రైట్ థింగ్స్ ఈజీ. ఇది అర్థం చేసుకోవాలండి. భక్తి జీవితాన్ని సులభం చేయదండి. ఇప్పుడు చూడండి, మనము ఒక సముద్రంలో మనం ప్రయాణిస్తున్నాం అనుకోండి, సంసార సాగరంలో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఏంటి, సంసార సాగరంలో మనం ఏమనుకుంటాము, దేవుణ్ణి నమ్ముకుంటే అలలు ఆగిపోవాలి. భగవంతుడు ఏమంటున్నాడు, అయ్యా అలలు ఆగవు, కానీ నీ బోటుని నేను స్ట్రాంగ్ చేస్తాను. ఎంత పెద్ద అలలు వచ్చి ఈ బోటుని గుద్దినా సరే ఆ బోటు మునక్కుండా నేను చూస్తాను. అది భగవంతుడు చెప్పేదండి. బయట వైరస్ ఉంటుందండి, ఇన్ఫెక్షన్ ఉంటుందండి, కానీ మార్గంలో ఉన్నవాడు, భగవంతుని నమ్ముకున్నవాడు, హీ బికమ్స్ ఇమ్యూన్ టు దెమ్. ఎవరు భగవంతుని భగవంతుని ఆశ్రయించిన వారు. ఇప్పుడు చూడండి, టైటానిక్ అనే షిప్ గురించి విన్నారా అండి మీరు? టైటానిక్ అనే షిప్కి ఒక టైటిల్ కూడా ఇచ్చాడండి ఆయన. చేసినోడు ఏమన్నాడు తెలుసా అండి, ఈవెన్ ద గాడ్ కుడ్ నాట్ సింక్ అని పెట్టాడండి. పేరు తెలిసినా మీకు? ఈవెన్ ద గాడ్ కుడ్ నాట్ సింక్ అని పెట్టాడు టైటానిక్. ఏమైందండి? మునిగిపోయింది. మేము బెల్ఫాస్ట్లో ఉన్నప్పుడు ఈ టైటానిక్ షిప్ అసెంబుల్ చేసిన ప్లేస్ చూసి వచ్చామన్నమాట. ఆ క్రెయిన్ ఏదైతే ఈ టైటానిక్ షిప్ని అసెంబుల్ చేసింది, అసెంబుల్ చేసి అంత రెడీ అయిపోయి, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్, దేవుడు కూడా మునిగేటట్టు చేయలేడు అని పెట్టుకున్నాడండి పేరు. కాబట్టి ఈ గర్వం ఒక్కటి మనం వదిలేసేయాలంతే. ఈ ఈ అలలు వస్తూనే ఉంటాయండి, అలలు వస్తూనే ఉంటాయి, ఈ కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని నమ్ముకుంటామో, భగవద్భక్తి మార్గంలోకి వెళ్తామో, అలలాపేసే దేవుడా అని చెప్పటం తప్పండి. కానీ మనం ఆ తప్పు చేస్తున్నాం. నాకు కష్టాలు ఇవ్వద్దు, కష్టాలు రావద్దు, కష్టాలు వస్తే నువ్వు ఉండవు. కాదు, భగవంతుడు ఏమంటున్నాడు, కష్టాలు వస్తూ ఉంటాయి, ఈ సంసారంలో ఉన్నంత వరకు దుఃఖాలయం అశాశ్వతం, అవి కొడుతూనే ఉంటాయి, కానీ నీ బోటుని స్ట్రాంగ్ చేస్తాను, నేను నిన్ను స్ట్రాంగ్ చేస్తాను. ఆ నమ్మకం మనకి స్ట్రాంగ్ చేస్తాను. ఇది భగవంతుడు ఇచ్చేది. దేనివల్ల ఇస్తాడట భగవంతుడు? అజ్ఞానాన్ని దూరం చేసి మనకి ఈ గొప్ప తత్వాన్ని ప్రదానం చేస్తాడట. ఇది చతుశ్లోకి భగవద్గీత అండి. ఇలా మీకు ఒక విషయం చెప్తాను, ఎన్నిసార్లు భగవంతుడు ఇలా మనల్ని కష్టాల్లో నుంచి, కష్టము పోకపోయినా సరే మనకి ధైర్యాన్ని ఇచ్చి కాపాడాడో ఒకసారి ఆలోచన చేయండి. సరే, చతుశ్లోకి భగవద్గీత మాకు ఇంకా చెప్పాలనుంది చతుశ్లోకి గురించి, కానీ సమయం అయిపోతుందని మనం ముందుకెళ్తున్నా. సరే, ఒకసారి 12th ఇంకా 13th శ్లోకం ఒకసారి చదువు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు పలికాడు, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమ సత్యమువు, నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు, మహోత్కృష్టుడవు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించి ఈ సత్యమును ధృవపరిచారు.
ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు. అర్జునుడు చెప్తున్నాడండి. ఎవరికి? శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు. అయ్యా నువ్వు పరం బ్రహ్మవి, పరం బ్రహ్మ, పరంధామ, నీ యొక్క ధామం పరమైనది, పవిత్రం పరమం భవాన్. అయ్యా నువ్వు అందరికంటే పవిత్రుడివి, పరమమైన తత్వం కలిగిన వాడివి, పురుషం శాశ్వతం దివ్యం ఆది దేవం అజం విభుం, నువ్వు ఆది దేవుడివి అని అర్జునుడు భగవంతుణ్ణి చూస్తూ భగవతత్వ విజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు శ్రీకృష్ణుడి సంబోధిస్తున్నారండి. శ్రీకృష్ణుడు ఎవరో మనకి చెప్తున్నారండి. అయ్యా నువ్వు ఈ తత్వములు కలిగిన వాడివి, కేవలం నేను చెప్పట్లేదు. అర్జునుడు అంటున్నాడు, కేవలం నేను చెప్పట్లేదు అయ్యా, ఎంతో మంది మహర్షులు చెప్తున్నారు. నారదుడు, అసితుడు, వ్యాసుడు, వీళ్ళందరూ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. నువ్వే ఆదిదేవుడివట, నువ్వే పరం బ్రహ్మవట, నీవే పరంధామవట, నీవే పవిత్రుడివట, నువ్వే పరం సత్యానివట. మనకి రెండు విషయాలండి మనం అర్థం చేసుకున్నది. ఇప్పుడు మన ధర్మంలో ఒక రకమైన ఒక ఒక ఏమంటామండి, ఒక వే ఉన్నదండి. ఏంటో తెలుసా అండి? ఎవరు నమ్మింది వాళ్ళని చేయనీయండి, మీకేం ప్రాబ్లం ఉంది అని అంటారండి. వాళ్ళ నమ్మకం వాళ్ళదండి అని అంటారు. ఇందాక మనం అనుకున్నాం కదా, స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ అంటే ఏదైనా పర్వాలేదు, ఏ గుడికైనా వెళ్తాము, గుడి కాకపోయినా వెళ్తాము, ఏముంది ఏదైనా పర్వాలేదు, నాకు అనిపిస్తుంది కాబట్టి నేను చేస్తాను. కానీ ఇక్కడ అర్జునుడు కృష్ణుడు తత్వత మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలన్నీ అర్థం చేసుకొని భగవానుడికి చెప్తుంటే భగవానుడు ఆ విషయాన్ని ఆమోదిస్తున్నా, నేను మాత్రమే చెప్పట్లేదయ్యా, పూర్వ ఋషులు ఆచార్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు ఇత్యాది మహర్షులందరూ కూడా ఇదే సత్యాన్ని చెప్తున్నారు. కాబట్టి అండి, మనం ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు మనకి పూర్వాచార్యులు చెప్పిన విషయం పట్ల నమ్మకం ఉండటం అనేది ముఖ్యమండి. మన నమ్మకం ఫూల్ చేసేయచ్చండి, కానీ ఆచార్యులు, గురువులు, ఋషులు, మునులు, మహర్షుల యొక్క వాక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని మన మంచి మార్గంలో మనల్ని పెడతాయి. అందుకే మన పూర్వాచార్యులు చెప్పంది మనం చేయకూడదండి. లేదండి మా నమ్మకం అండి, మేము ఇలానే చేస్తామండి, ఎంతమంది ఎంత పెద్ద గొప్ప వాళ్ళు చెప్పినా సరే పర్వాలేదండి, ఇంతమంది